ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతదేశంలో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలని హైదరాబాద్ స్టేట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుండు అంజయ్య నేతాజీ ఆకాంక్షించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారని అన్నారు. ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ఉన్న ప్రాంతం కాబట్టి హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. అలాగే రాష్ట్రంలో నివసించే వారి ప్రతి ఒక్కరికి కోరిక నెరవేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేరు గుండు అంజయ్య నేతాజీ. నేను హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయిన తెలంగాణకు క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ మహానగరాన్ని భారత్ దేశానికి రెండవ రాజధాని కావాలని ఒక స్నేహపూర్వకంగా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క హైదరాబాద్ మహానగరాన్ని భారత్ రెండవ రాజధానిగా చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ ఆవిర్భావము ఇక్కడ జీవిస్తున్న తెలుగు ప్రజలందరూ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు హైదరాబాద్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కూడా వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఈ హైదరాబాద్ మహానగరంలో వాతావరణం సమతుల్యతతో పాటు అన్ని భాషలు, అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజలు ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న భూములు కానీ, ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ చెరువులు, కుంటలు కానీ, అనేక పర్యావరణం కానీ ఇవన్నీ పరిరక్షించడానికి, ఒక స్వచ్ఛందంగా పనిచేయడానికి ఈ హైదరాబాద్లో జీవిస్తున్న ప్రజలందరికీ అండగా, ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ అండగా ఇదొక వేదిక. హైదరాబాద్ స్వచ్ఛంద సేవా సంస్థ, హైదరాబాద్ సాధనా సమితితో పాటు హైదరాబాద్ స్టేట్ పార్టీని కూడా నేను ఆవిర్భావం చేసుకున్నాం. ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు.